నమస్తే అందరికీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వినాయకుడి చామ్స్తో చేసిన 3D స్టైల్ బ్యాంగిల్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ బ్యాంగిల్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాము. ఫ్యాబ్రిక్ గ్లూ, అలాగే బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్, అలాగే పాల్ వైట్ సిరామిక్ ఐ షేప్ కుందన్స్, అలాగే 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాను ముందే, అలాగే B7000 గ్లూ, ఇలాగా వినాయకుడి చామ్స్ ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఇంకా వీటితో మనం బ్యాంగిల్ అయితే తయారు చేసుకుందాము. ముందైతే బ్యాంగిల్ తీసుకొని 4 వైపులా సమానంగా ఉండేటట్టు ఇలాగా ముందు చామ్స్ అయితే అంటించుకోవాలి. చామ్స్ అతికించుకోవాలి. అవి అతకాలి కదా. అవి అతికించిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఊడొచ్చేస్తాయి మనము డిజైన్ చేసేటప్పుడు. అందుకే 10 మినిట్స్ తర్వాత ఇలాగా తీసుకొని బ్యాంగిల్ మనమైతే ఇప్పుడు బ్యాంగిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకొని ఇలాగా మొత్తము అప్లై చేసుకోవాలి. ఈ థ్రెడ్ మీద చేసే బ్యాంగిల్ అయితే మనము ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తేనే బాగుంటుంది. చాలా స్ట్రాంగ్గా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట డిజైన్ అనేది. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత కుందన్స్ తీసుకొని మెల్లగా ఇలాగా అంటించాలి. అంతేనండి. అంతకుముందు చేసుకున్న డిజైన్ లాగే సేమ్, కాకపోతే దీని మీద పాల్ వైట్ కుందను వస్తుంది. దానివల్ల మనకి 3D లుక్ అనేది వస్తుంది అనమాట. ఇలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పేషెన్స్గా కొంచెం ఓపికతోని నిదానంగా చేసుకోవాలి. హడావిడిగా చేస్తే రాదు సరిగ్గా. అలాగా వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం కుందన్స్ అన్నీ ఇలా అంటించాలి. ఒకదాని కింద ఒకటి ఇలాగ లీఫ్ మోడల్లో ఇలా అంటించిన తర్వాత దాని మీద మనము ఈ 7000 గ్లూ తీసుకొని కొంచెం లైట్గా అంటే లైట్గా అంటించాలి. ఎక్కువ కూడా వేసుకున్నా కూడా తొందరగా ఊడిపోతుంది అట్టలాగా. అందుకే లైట్గా వేసుకోవాలి. 7000 గ్లూ వేసిన తర్వాత ఇలాగా ఆ వైట్ కలర్ సిరామిక్ కుందన్స్ ఇలాగా పైన ఇలా అంటించాలన్నమాట. నిదానంగా అంటించాలి. ఎందుకంటే మనము కింద అంటించిన బ్లూ కలర్ స్టోన్స్ అప్పుడే అంటించినాం కాబట్టి అవి సరిగా అతికిండవు అప్పటికి. కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇలానే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ అయితే సైడ్ బ్యాంగిల్ లాగా వేసుకుంటే చాలా హైలైట్ లుక్ వస్తుంది. చాలా గ్రాండ్ లుక్. అలాగే డ్రెస్సెస్ మీద కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. బ్లూ కలర్ శారీస్ మీద, రెడ్ కలర్ శారీస్ మీద, వైట్ కలర్ శారీస్ మీద అలాగా మ్యాచింగ్ వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కూడా అన్ని కలర్స్ మీద కూడా కాంట్రాస్ట్ లాగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది. సైజు అడ్రస్ చెప్తే మేము ఇలా బ్యాంగిల్స్ తయారు చేసి మీకు కొరియర్ చేస్తామండి. అలాగే రా మెటీరియల్ కావాలన్నా కూడా మెటీరియల్ కూడా మేము సేల్ చేస్తున్నాము. మెటీరియల్ కూడా దొరుకుతుంది. సో మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.